security is first advantage of DBMS. Okay, and the second one is data integration. Second one is data integration. The next one is data abstraction. Data abstraction. And the fourth one is data sharing. Data sharing. Data sharing. Next one is data organization. Data organization. Next one is reduction in data redundancy. Reduction in data redundancy. Redundancy అంటే ఏం చెప్తున్నాం? రిపిటేషన్ ఎక్కువగా ఉండడం. రిడక్షన్ ఇన్ డేటా రిడెండెన్సీ అంటే మ్యాక్స్ ఎక్స్టెంట్ ఎలిమినేట్ చేయాలి. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్లో అప్పుడప్పుడు రిపీట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినా సరే మ్యాక్స్ ఎక్స్టెంట్ ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇది డేటా కన్సిస్టెన్సీ అండ్ యాక్యురసీ. డేటా కన్సిస్టెన్సీ అండ్ యాక్యురసీ. డేటా కన్సిస్టెన్సీ అండ్ యాక్యురసీ. స్పెల్లింగ్ ఏదైనా తెలియకపోతే అడగడం మనం చెప్తాం. కన్సిస్టెన్సీ అండ్ యాక్యురసీ. నెక్స్ట్ ఎఫిషియంట్ డేటా యాక్సెస్. ఎఫిషియంట్ డేటా యాక్సెస్ and retrieval. Efficient data access and retrieval. Retrieval. R-E-T-R-I-V-A-L. Retrieval. Okay. Next point. Concurrency and maintained. Concurrency and maintained atomicity. A-T-O-M-I-C-I-T-Y. Atomicity. Next is scalability and flexibility. Next is scalability and flexibility. So ఒక్కొక్క దాని గురించి I will explain now. Okay, so first one which I said, that is data security. So whatever the database you are collecting from the users or organizations, it will be secured enough to operate. So unauthorized access ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ రెస్ట్రిక్ట్ చేసి ఎవరైతే వ్యాలిడ్ కస్టమర్స్ ఉన్నారో వ్యాలిడ్ కస్టమర్కి సంబంధించిన దాంట్లో అథెంటికేషన్స్ అండ్ పర్మిషన్స్ తోటే ఆ డేటాబేస్ని మీరు మేనేజ్ చేయగలరు. ఓకేనా? వితౌట్ మేనేజింగ్ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా అంటే రాదు. ఎందుకంటే నువ్వు దాంట్లో ఎన్రోల్మెంట్ అయితేనే, మెంబర్ అయి ఉంటేనే దానికి సంబంధించిన పర్మిషన్స్తో బేస్ చేసుకుంటావు ఆ డేటాబేస్తో నువ్వు ఇంటరాక్ట్ అవుతుంది. ఓకేనా? సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనం ఒక మూవీ ఉంది. ఓకేనా? ఆ మూవీ టికెట్ తీసుకుని మనం థియేటర్లోకి వెళ్ళాలి. ఓకేనా? వితౌట్ టికెట్ మనం ఎలా లోపలికి ఎంట్రీ అవుతాం? అవ్వలేం. ఓకేనా? అంతేనండి కాదు. సో సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంకా ఒక ట్రైన్ రిజర్వేషన్ ఉంది. వితౌట్ రిజర్వేషన్ మనకి ఏదో టికెట్ ఉండాలి, ఏదో జనరల్ ఉండాలి, వెయిటింగ్ లిస్ట్ ఉండాలి, లేకపోతే ఏదో టికెట్ ఉంటే మనం కొంచెం ధైర్యంగా ట్రైన్ అనేది క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేనా? సో ఏదో ఒక టికెట్ మెయింటైన్ చేయాలమ్మా. సో ఏదో జనరల్ టికెట్ ఉన్నా సరే మనం టీసీని మేనేజ్ చేసి ఏదో విధంగా చేసి వెళ్తాం. అంతేనా? సో అంటే ఏదో ఒక అథెంటికేషన్ ఉండాలి. ఎందుకు అది తీసుకోమని అంటున్నారంటే బికాజ్ ఆఫ్ మీ ఎంట్రీ మీరు వెళ్ళలేరు అని చెప్పేసి అథెంటికేషన్ కోసం. రేపు పొద్దున ఏదైనా డిసాస్టర్ జరిగిందనుకోండి, సో వాటి అన్నింటినీ మళ్ళీ అనాలిసిస్ చేస్తున్నప్పుడు అనాథరైజ్డ్ యాక్సెస్ ఏది అవ్వకుండా ఉండడం కోసం ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని గ్రాప్ చేశారు. మీరు టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చినప్పుడు మీ వీడియో క్లిప్పింగ్స్ ఇవన్నీ కూడా నోటిఫై అవుతూ ఉంటాయి, మానిటరింగ్. ఓకేనా? అందరికి అర్థమవుతుంది. సో అంటే ఏదో ఒక అథెంటికేషన్ జనరల్ ఆస్పెక్ట్స్లోనే జరుగుతున్నప్పుడు మీరు ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. ఓకేనా? లేకపోతే ఒక చిన్న ఆర్గనైజేషన్ ఉంది.
దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఒక చోట సెక్యూర్డ్గా సేవ్ చేస్తున్నారంటే ఓకే, అథెంటికేషన్ ఉంటేనే కదా మనం దాంట్లోకి వెళ్ళగలం. సో సెక్యూరిటీ లేదనుకోండి, ఎవరి మటుకు వాళ్ళే మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ఇంత డేటాబేస్ సేవ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఓకేనా, ఫర్ సపోజ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ ఒక సెపరేట్ స్టోరేజ్ ఇచ్చి ఇంకోటి ఇచ్చి చేస్తూ ఉంటాయి. చాలా సర్వీసెస్ చేస్తూ ఉంటాయి, అవునా కదా. అంటే మన ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈ కామర్స్ రిలేటెడ్ కూడా దాంట్లోనే ఉంది. ఐఆర్సిటీసీ అనే ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. సో అవన్నీ కూడా ఏదో ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నాయి కదా. నా లాగిన్ క్రీడెన్షియల్స్ దానికి తెలుసు కాబట్టి నాకు లాగిన్ అయ్యి నేను టికెట్ రిజర్వేషన్ చేసుకుంటూ ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అంతే. వితౌట్ లాగిన్ అవ్వండి మీరు రిజర్వేషన్ అవుతుంది ఎవరికైనా అవ్వాలి, అవునా కదా. సో ఇలాగా అథెంటికేషన్ ఉంటేనే ఒక డేటాబేస్లో మీరు వెళ్ళి మీరు దాన్ని కొంత పర్మిషన్స్ దాకా మీరు యాక్సెస్ చేసుకునే అవసరం అయితే మళ్ళీ మీ యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటారు, అంతేనా కదా. సో అది డేటా సెక్యూరిటీ. డేటా ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రేట్ చేసుకుంటే అన్నమాట అంటే ఏంటి, ఫర్ సపోజ్ రోల్ నెంబర్ 1 నుంచి 10 దాకా ఇన్ఫర్మేషన్ సో అండ్ సో ప్లేస్ నుంచి వస్తారని అనుకుంటాం, అవునా. 11 నుంచి 20 దాకా వేరే ప్లేసెస్ నుంచి వస్తారని అనుకుంటాం. సో వీళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేసి మన రోల్ నెంబర్ అలొకేషన్ జరిగినప్పుడు ఒక ఆర్డర్లో ఇస్తారు, అవునా కదా. సో అంటే ఇంటిగ్రేషన్ చేయడం అంటే ఏంటి, XYZ అనేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చినా లోకల్ నాన్ లోకల్ ఇవన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటూ సో ఎంతెంత డిస్టెన్స్ నుంచి వచ్చారు ఏంటి అనేది మానిటర్ చేసుకుంటూ ఏదో ఒక ఇంటిగ్రేట్ చేసుకుంటూ అందరినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టాలని లేదా. సో అలాగే హాస్టల్స్ ఉంటారు, మళ్ళీ హాస్టల్స్